మంచి రావట్లేదు నీ ఫోన్. Okay. Today we are going to learning about heredity evolution లో పార్ట్ 2 గురించి చూద్దాం. ఈ రోజు టాపిక్ లో మనం ఎవల్యూషన్ గురించి చూద్దాం. అయితే మనం లాస్ట్ క్లాస్ లో ఏం తెలుసుకున్నామంటే ప్రతి సెల్ లో 2 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక దాన్నేమో ఆటోజోమ్స్ అంటారు, ఇంకో దాన్నేమో అల్లోజోమ్స్ లేదా సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు. ఈ సెక్స్ క్రోమోజోమ్స్ని ఫ్రూట్ ఫ్లై యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అనే ఫ్రూట్ ఫ్లైలో ఈ సటన్ మరియు మోర్గాన్ అన్న సైంటిస్టులు ఈ సెక్స్ క్రోమోజోమ్స్ని డిస్కవర్ చేయటం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే ఏంటి అంటే సింగిల్ సెల్ ఆర్గానిజం నుంచి ప్రజెంట్ వెల్ డెవలప్డ్ యానిమల్స్ అరైజ్ అవ్వడాన్ని ఏమంటారు అంటే ఎవల్యూషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్యులార్ నుంచి టిష్యూస్ నుంచి ఆర్గాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వెల్ డెవలప్డ్ యానిమల్స్ అనేవి డెవలప్ అవటం జరిగింది. దీనినే ఏమంటారు అంటే ఎవల్యూషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఈ ఎవల్యూషన్లో ఈ రకరకాల కొత్త యానిమల్స్ ఎట్లా ఎరైజ్ అవుతున్నాయి అంటే పేరెంట్ నుంచి ప్రోజనీకి వేరియేషన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి అని మనం తెలుసుకున్నాము. ఈ వేరియేషన్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి అలా ట్రాన్స్ఫర్ అవుతూ చివరికి న్యూ స్పీషీస్ అనేవి అరైజ్ అవ్వటం జరుగుతూ ఉంది. దీనినే ఏమంటారు అంటే ఎవల్యూషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎవల్యూషన్లో మెయిన్ కీ రోల్ చూపించేవి ఏంటి అంటే వేరియేషన్స్ అని మనం చెప్పవచ్చు. ఓకే, ఇక దీంట్లో మనం ఫస్ట్ వన్ చూద్దాము, స్పీసియేషన్ అంటే అరైజింగ్ ఆఫ్ న్యూ స్పీషీస్ ఈజ్ కాల్డ్ స్పీసియేషన్. ఈ స్పీసియేషన్ అనేది 2 టైప్స్గా జరుగుతుంది. ఒకటి మైక్రో ఎవల్యూషన్, ఇంకొకటి మ్యాక్రో ఎవల్యూషన్ అని 2 టైప్స్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం మైక్రో ఎవల్యూషన్ గురించి ఫస్ట్ టైం చూద్దాం. ఇక్కడ ఏంటో డబ్బాలు ఉన్నాయి, డబ్బాల్లో రెడ్ కలర్ సర్కిల్స్ ఉన్నాయి, తర్వాత గ్రీన్ కలర్ సర్కిల్స్ ఉన్నాయి, బ్లూ కలర్ సర్కిల్స్ ఉన్నాయి. ఏంటవి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఈ డబ్బాలో ఈ టేబుల్లో ఈ రెడ్ కలర్లో ఉన్నవి తర్వాత గ్రీన్ కలర్లో ఉన్నవి ఏంటి అంటే బీటిల్స్. ఈ బీటిల్స్ అనేవి 1 టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్. మనం కూడా చూస్తూనే ఉంటాం, బ్లాక్ కలర్లో గుండ్రంగా ఉన్న పురుగులు ఉంటాయి, రెడ్ కలర్లో ఉన్న పురుగులను కూడా చూస్తూ ఉంటాం. వాటిని ఏమంటారు అంటే బీటిల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో రెడ్ బీటిల్స్, గ్రీన్ బీటిల్స్ 2 టైప్స్ ఆఫ్ బీటిల్స్ అనేవి ఇక్కడ ఉండటం జరిగింది. అయితే ఈ రెడ్ బీటిల్స్ యొక్క పాపులేషన్ ఎక్కువగా ఉంది, ఈ గ్రీన్ బీటిల్స్ యొక్క పాపులేషన్ అనేది తక్కువగా ఉంది. అయితే ఈ బీటిల్స్ యొక్క ఫుడ్ ఏంటంటే ప్లాంట్స్ మీద ఉండి ఆ ప్లాంట్స్ యొక్క లీవ్స్ని వాటిని తింటూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బీటిల్స్ ఆ ప్లాంట్స్ లీవ్స్ మీదకి ఎక్కాయో అప్పుడు పైనుంచి బర్డ్స్ వెళ్తూ ఉన్నాయి. ఆ బర్డ్స్కి అంత దూరం నుంచి ఏ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది ప్లాంట్స్ మీద అంటే ఈ రెడ్ కలర్ బాగా కనిపించేవి బీటిల్స్. అప్పుడు అవి ఏం చేసేవి, ఆ రెడ్ కలర్ బీటిల్స్ని ఎక్కువగా తినేయటం జరిగింది. అట్లా రెడ్ కలర్ బీటిల్స్ని ఎక్కువగా తినటం వల్ల ఏవి సర్వైవ్ అయినాయి అంటే ఈ గ్రీన్ కలర్ బీటిల్స్ సర్వైవ్ అయినాయి. అవి ఎందుకు సర్వైవ్ అయినాయి, లీవ్స్ లేదా ఈ ప్లాంట్స్ ఏ కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి. మరి ఇవి కూడా ఏ కలర్లో ఉన్నాయి, గ్రీన్ కలర్లో ఉన్నాయి. అందుకనే ఈ బీటిల్స్ బర్డ్స్ కనబడలే. అందుకని ఆ బర్డ్స్ ఏం చేసినాయి, ఈ రెడ్ కలర్లో కనబడిన బీటిల్స్నే అవి ఫుడ్గా తీసుకోవటం జరిగింది. అవి మొత్తం తినేసినాయి.
తినేయటం వల్ల ఏమైంది అంటే వీటి యొక్క జనాభా, వీటి యొక్క నంబర్ అనేది డిక్రీజ్ అయింది, తగ్గిపోయింది. ఇక ఈ గ్రీన్ కలర్ బీటిల్స్ యొక్క పాపులేషన్, వాటి యొక్క నంబర్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, పెరిగింది. ఇలా కొన్నాళ్ళకి ఏమైంది అంటే ఈ మిగిలి ఉన్న రెడ్ బీటిల్స్ను కూడా ఈ క్రోస్, కాకులు లేదా ఇంకా మిగిలిన రకాల బర్డ్స్ వాటిని తినేయటం జరిగింది. తినటం వల్ల చివరికి ఏ పాపులేషన్ మాత్రమే బాగా డెవలప్ అయ్యి మనకు కనబడుతుంది? గ్రీన్ కలర్ బీటిల్స్ మాత్రమే డెవలప్ అయ్యి వాటి యొక్క జనాభా మనకు కనబడుతూ ఉంది. ఇలాంటి ఎవల్యూషన్ని ఏమంటారు అంటే మైక్రో ఎవల్యూషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ మైక్రో ఎవల్యూషన్లో ఒక పార్ట్ ఇది. మరి ఇంకొక పార్ట్ కూడా ఉంది. అదేంటి అంటే ఇక్కడ రెడ్ కలర్ బీటిల్స్ పోయినాయి, మొత్తం గ్రీన్ కలర్ బీటిల్సే వచ్చినాయి. ఇక్కడ కూడా ఏమైంది అంటే ఈ గ్రీన్ కలర్ బీటిల్స్ జనాభాలోనే చిన్న చిన్న వేరియేషన్స్ వచ్చినాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పేరెంట్ నుంచి ప్రోజనీకి వేరియేషన్స్ వస్తాయని. ఆ వేరియేషన్స్ రావటం వల్ల ఈ గ్రీన్ కలర్ బీటిల్స్ నుంచి ఇంకొక రకం బీటిల్స్ అనేవి అరైజ్ అయినాయి. అవేంటి అంటే బ్లూ కలర్ బీటిల్స్ అనేవి అరైజ్ అయినాయి. ఇక కొన్నాళ్ళకి ఏమైంది, గ్రీన్ కలరు, బ్లూ కలరు ఈ రెండు కూడా సైమల్టేనియస్గా వీటి యొక్క పాపులేషన్ని పెంచుకుంటూ పోయింది. అలా పెంచుకుంటూ పోతున్నప్పుడు ఆ ఫారెస్ట్లో ఎలిఫెంట్స్ వెళ్తూ ఉన్నాయి. ఎలిఫెంట్స్ వెళ్తూ ఉంటే ఆ ఎలిఫెంట్స్ కాళ్ళ కింద పడి యాక్సిడెంటల్గా ఈ గ్రీన్ బీటిల్స్ దాని కాళ్ళ కింద పడి అవి చాలా, వాటి యొక్క పాపులేషన్లో చాలా బీటిల్స్ చనిపోవటం జరిగింది. ఏ కలరు? ఈ గ్రీన్ కలర్ బీటిల్స్ చాలా చనిపోయినాయి. మరి అందులో సర్వైవ్ అయినవి ఏంటి, బ్రతికిపోయినవి ఏంటి అంటే ఈ బ్లూ కలర్ బీటిల్స్ బతికిపోయినాయి, ఇవి చాలా చనిపోయినాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీటి యొక్క జనాభా తగ్గిపోయింది. ఈ సర్వైవ్ అయిన వీటి యొక్క జనాభా ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. దీనిని ఏమంటారు అంటే ఈ సిచ్యువేషన్ని జెనెటిక్ డ్రిఫ్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఇక్కడ న్యాచురల్గా జరిగింది, బర్డ్స్ వాటిని తినేయటం. కానీ ఇక్కడ న్యాచురల్గా జరిగిందా? ఈ వీటి యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వటం అనేది న్యాచురల్గా జరగలేదు, యాక్సిడెంటల్గా జరిగింది. యాక్సిడెంటల్గా ఇవి చనిపోయి ఇవి బతికిపోయినాయి. ఈ బతికిపోయినవి వాటి యొక్క పాపులేషన్ని పెంచుకుంటూ పోయినాయి. సో యాక్సిడెంటల్గా జెనెటిక్ ఫ్రీక్వెన్సీ పెంచుకొని న్యూ స్పీషీస్ అనేవి ఇక్కడ అరైజ్ అవ్వటం, డెవలప్ అవటం జరిగింది. యాక్సిడెంటల్గా ఇవి సర్వైవ్ అయ్యి వాటి యొక్క పాపులేషన్ని పెంచుకొని న్యూ స్పీషీస్ యొక్క నంబర్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. ఈ సిచ్యువేషన్ని ఏమంటారు అంటే జెనెటిక్ డ్రిఫ్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది న్యాచురల్గా కాదు, యాక్సిడెంటల్గా జెనెటిక్ ఫ్రీక్వెన్సీలో తేడా రావడాన్నే ఏమంటారు అంటే జెనెటిక్ డ్రిఫ్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ రెండు సిచ్యువేషన్లు కూడా దేని కిందకు వస్తాయి అంటే మైక్రో ఎవల్యూషన్ కిందకు వస్తాయి. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే మ్యాక్రో ఎవల్యూషన్. మరి మ్యాక్రో ఎవల్యూషన్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ క్రోస్ కావచ్చు, అదర్ బర్డ్స్ కావచ్చు, వేటిని ఈ బీటిల్స్ని తినేసినాయి. ఇది రెడ్ బీటిల్స్ని, తర్వాత వాటిని మొత్తం తినేస్తూ ఉంటే వాటి ముక్కుకి, వాటి బాడీకి కొన్ని బీటిల్స్ అతుక్కున్నాయి. అతుక్కున్న తర్వాత ఈ బర్డ్స్ చాలా డిస్టెన్స్ అవి మైగ్రేట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైబీరియన్ కొంగలు అని ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా మీకు? రష్యా నుంచి వస్తాయి. అంటే వేరే కాంటినెంటల్ నుంచి మన కాంటినెంటల్కి రావటం జరుగుతుంది. అంటే ఇక్కడ బర్డ్స్ అనేవి చాలా డిస్టెన్స్, అంటే ఇంచుమించు ఒక కాంటినెంటల్ నుండి ఇంకొక కాంటినెంటల్కి కూడా అవి మైగ్రేట్ అయిపోతాయి. ఓకే, అలాగా అవి మైగ్రేట్ అయిపోతున్నాయి. వీటిని తినేసిన బర్డ్స్ మైగ్రేట్ అయ్యి వేరే కాంటినెంటల్కి వెళ్ళినాయి. వెళ్ళిన తర్వాత వాడి బాడీకి అతుక్కున్న బీటిల్స్ ఆ కాంటినెంటల్లో ఆ ప్లేస్లో పడిపోయినాయి.
పడిపోయిన తర్వాత అక్కడ అవి సర్వైవ్ అయ్యి వాటి యొక్క ఆ ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా బాడీలో చేంజెస్ తెచ్చుకొని అవి న్యూ స్పీషీస్గా ఎరైజ్ అవ్వటం జరిగింది. అవి అలా డెవలప్ అయిపోతూ ఉన్నాయి. ఒకవేళ పొరపాటున ఆ బీటిల్ని తీసుకొచ్చి వాటి యొక్క ముందు బీటిల్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గరకు తీసుకొచ్చి పెట్టినా కానీ అవి వాటితో ఎట్టి పరిస్థితుల్లోనూ రిప్రొడక్షన్ని జరపవు. బికాస్ అవి న్యూ స్పీషీస్గా డెవలప్ అయిపోవటం జరిగింది. అవి వేరే కాంటినెంటల్లో పడటం, అక్కడ ఉన్న వెదర్కి అనుగుణంగా ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా బాడీలో చేంజెస్ తెచ్చుకొని కొత్త స్పీషీస్గా అవి డెవలప్ అయిపోవటం జరిగింది. అవి ఈ స్పీషీస్తో ఎట్టి పరిస్థితుల్లో రిప్రొడక్షన్ని చెయ్యవు. ఓకే, ఇలాంటి ఎవల్యూషన్ని ఏమంటారు అంటే మ్యాక్రో ఎవల్యూషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇట్లా 2 టైప్స్ జరగటం వల్ల ఈ స్పీసియేషన్ అంటే న్యూ స్పీషీస్ అనేవి ఎరైజ్ అవుతాయి అని చెప్పటం జరిగింది. ఈ ఎవల్యూషన్ మీద మెయిన్గా 2 సైంటిస్టులు వాళ్ళ యొక్క థీరీస్ని ప్రపోజ్ చేయటం జరిగింది. ఫస్ట్ టైం ఎవల్యూషన్ అన్న కాన్సెప్ట్ని డెవలప్ చేసిన సైంటిస్ట్ ఎవరు అని కాన్సెప్ట్ని తీసుకొచ్చిన సైంటిస్ట్ ఎవరు అంటే లామార్క్. జీన్ బాప్టిస్ట్ లామార్క్ అన్న సైంటిస్టు 1774 to 1829 ఆయన యొక్క లైఫ్ స్పాన్. మరి ఈయన ఈ ప్రపోజ్ చేసిన థీరీని ఏమంటారు అంటే లామార్కిజం అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఈయన జీన్ బాప్టిస్ట్ లామార్క్ అన్న సైంటిస్టు ఈయన ఏ థీరీ ప్రపోజ్ చేశాడు అంటే ఒక జిరాఫీ మీద అతను ఇమాజిన్ చేసుకొని ఆ థీరీని ప్రపోజ్ చేయటం జరిగింది. దానినే ఏమంటారు అంటే లామార్కిజం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్లో జిరాఫీ అనేది జింకలాగానే ఉండేది, దాని యొక్క మెడ అనేది అంత పొడవుగా లేదు. అయితే ఈ జిరాఫీలు ఉన్న ఆ మూమెంట్లో ఎన్విరాన్మెంట్లో ఒక్కసారి ఏమైంది అంటే డ్రాట్స్ రావటం జరిగింది. డ్రాట్ అంటే కరువు వచ్చింది. అంటే వర్షాలు లేక చెట్లన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి, కింద ఉన్న చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఎండిపోయినాయి. మరి ఆ మూమెంట్లో ఈ ఉన్న జిరాఫీకి ఫుడ్ ఎలాగా? కింద ఉంటే అది చక్కగా తల కిందకి దింపుకొని ఆ కింద ఉన్న చిన్న చిన్న ప్లాంట్స్ని తినేది. కానీ కరువు వల్ల ఏమైంది అంటే ఈ చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఎండిపోయినాయి. ఫుడ్ లేదు దీనికి కింద. మరి ఈ ఫుడ్ తీసుకోవాలి అంటే దేన్ని పట్టుకోవాలా? పెద్ద పెద్ద చెట్లు ఉంటే వాటి యొక్క ఆకుల్ని తినాలి. మరి ఆకుల్ని తినాలి అంటే ఇక్కడున్న జిరాఫీ ఎలా ఉంది? పొట్టిగా ఉంది, దానికి ఆకులు అందట్లా. ఆకులు అందటం కోసం అది ఏం చేసింది అంటే ఈ మెడని పైకి ఎత్తుతూ గెంతుతూ ఆకుల్ని పట్టుకోవడం మొదలుపెట్టింది. అలా మొదలు పెడితే ఏమైంది, కొన్నాళ్ళకి మెడ ఇక్కడేమో పొట్టిగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే ఈ మెడ అనేది కొంచెం పొడవుగా సాగి కొద్ది కొద్దిగా అక్కడ ఆకులు అందటం మొదలుపెట్టినాయి. ఆ తర్వాత ఏం చేసింది, ఈ మెడని ఇంకా సాగదీసేసరికి ఇంకొంచెం మంచిగా ఆకులు అందుతున్నాయి. ఇక ఆ తర్వాత ఈ మెడని ఇంకా సాగదీసేసరికి ఏమైంది అంటే ఆ ప్లాంట్ కంటే ఇంకా పొడవైపోయి మంచిగా మా ప్లాంట్ నుంచి లీవ్స్ను అది ఆహారంగా తీసుకోవటం జరిగింది. ఇది ఒరిజినల్గా ఉన్న జిరాఫీ. ఇది ఆ మెడని పై కానీ ఆకులు అందుకునే ప్రయత్నంలో మెడను సాగదీస్తూ ఉండి ఇప్పుడు పొడవు మెడగల జిరాఫీ, లాంగ్ నెక్ జిరాఫీ అనేది కొత్త స్పీషీస్గా ఇప్పుడు ఎరైజ్ అవ్వటం జరిగింది. దీనిని అతను ఇమాజిన్ చేసుకొని జిరాఫీ మీద అతను థీరీని ప్రపోజ్ చేయటం జరిగింది. ఈయన ఏమని చెప్తున్నాడు అంటే ఏదైనా ఒక యానిమల్ దాని యొక్క లైఫ్ టైంలో అక్వైర్ చేసుకున్న ఫిజికల్ ఫీచర్స్ని వాటి యొక్క పిల్లలకి అవి అందజేస్తాయి, ట్రాన్స్ఫర్ చేస్తాయి.
అని చెప్పేసి అతను చెప్పటం జరిగింది. దానినే ఏమంటారు అంటే లామార్కిజం అంటారు. అంటే మళ్ళీ ఒకసారి వినండి, ఏదైనా ఒక యానిమల్ దాని యొక్క లైఫ్ టైంలో అది ఎక్వైర్ అంటే సంపాదించుకున్న ఫిజికల్ ఫీచర్స్ అంటే శారీరక లక్షణాలని, అది ఎక్వైర్ చేసుకున్న ఫిజికల్ ఫీచర్స్ని వాటి యొక్క బేబీస్కి, వాటి యొక్క ప్రోజనీకి అవి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఆ ట్రైట్స్ని, ఆ క్యారెక్టర్స్ని వాటికి ట్రాన్స్ఫర్ చేస్తాయి అని చెప్పేసి ఈ లామార్క్ అన్న సైంటిస్టు ఈ ఎవల్యూషన్ థియరీని ప్రపోజ్ చేయటం జరిగింది. దానినే ఏమంటారు అంటే లామార్కిజం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే డార్వినిజం. ఓకే, మరి ఈ లామార్క్ చెప్పిన ఈ ఎవల్యూషన్ థియరీ రాంగ్ అని చెప్పేసి ఒక సైంటిస్ట్ చెప్పటం జరిగింది. ఆయన ఎవరు అంటే అగస్ట్ వీస్మాన్. అగస్ట్ వీస్మన్ అన్న సైంటిస్టు ఏం చేశాడు అంటే లామార్క్ చెప్పిన ఈ థియరీ అనేది తప్పు, అవి ఫిజికల్ క్యారెక్టర్స్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయవు అని చెప్పేసి ఈ అగస్ట్ వీస్మన్ అన్న సైంటిస్టు చెప్పటం జరిగింది. మరి ఆయన దేని మీద ప్రయోగాలు చేశాడు అంటే ఆయన ఎలకల మీద, మైస్ మీద అతను ప్రయోగాలు చేయటం, ఎక్స్పెరిమెంట్లు చేయటం జరిగింది. సుమారు 68 మైస్ మీద అతను ఎక్స్పెరిమెంట్ చేశాడు. మరి అలా 68 మైస్ మీద ఆయన ఎక్స్పెరిమెంట్లు చేసి ప్రతి జనరేషన్లో ఆయన ఏం చేశాడంటే వాటి యొక్క తోకల్ని కత్తిరించాడు. కత్తిరించిన తర్వాత వాటి యొక్క పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే ఆ పిల్లలకి మళ్ళీ తోక ఉంది. మళ్ళీ వాటి యొక్క తోకల్ని కత్తిరించి చూస్తే మళ్ళీ వాటికి పుట్టే పిల్లలకు మళ్ళీ తోకే ఉంది. కాబట్టి ఆయన ఏం చెప్పాడు అంటే ఏ లివింగ్ ఆర్గానిజం అయినా ఫిజికల్గా దాని బాడీలో చేంజెస్ వస్తే ఆ చేంజెస్ అన్నింటినీ కూడా పిల్లలకి మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫర్ కావు అని చెప్పేసి అతను ఎవరు నిరూపించారు అంటే ఈ అగస్ట్ వీస్మన్ అన్న సైంటిస్టు లామార్క్ చెప్పిన లామార్కిజం అన్నది తప్పు, రాంగ్ అని చెప్పేసి అతను ప్రూవ్ చేయటం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే డార్వినిజం. దీన్ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే చార్లెస్ డార్విన్ అన్న సైంటిస్టు ఈ ఎవల్యూషన్ థియరీని ప్రపోజ్ చేయటం జరిగింది. ఈయన ప్రపోజ్ చేసిన ఎవల్యూషన్ థియరీని చాలామంది సైంటిస్టులు రైటే అని ఒప్పుకోవటం జరిగింది. అందువలన ఈ చార్లెస్ డార్విన్ ఏమంటారు అంటే ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, ఏది ఏమైనా ఈ ఫస్ట్ టైం ఎవల్యూషన్ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది మాత్రం లామార్కే. మరి ఈ ఎక్కువ మంది ఒప్పుకున్న ప్రిన్సిపల్స్ ఎవరివంటే చార్లెస్ డార్విన్వి. కాబట్టి ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈయన 22 ఇయర్స్కే బయలుదేరిండు ఎవల్యూషన్ మీద ఆయన ఎక్స్పెరిమెంట్లు రీసెర్చ్ చేయటానికి. 22 ఇయర్స్కే ఆయన హెచ్ఎంఎస్ బీగిల్ అనే ఒక పెద్ద నౌకని, ఓడని తీసుకున్నాడు. తీసుకొని ఆ ఓడలో ఒక్కడే ఎక్కడికి వెళ్ళాడు, గ్యాలపాగోస్ ఐలాండ్స్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూడా వేటిని గమనించాడు అంటే ఈ ఫించ్ బర్డ్స్ని అతను అబ్జర్వ్ చేయటం జరిగింది. మరి ఈ బర్డ్స్ని ఆయన ఎందుకు అబ్జర్వ్ చేశాడు అంటే ఆ బర్డ్స్లోనే చాలా డిఫరెంట్ బర్డ్స్ ఆయనకు కనిపించాయి. బయోడైవర్సిటీ అనేది ఈ ఫించ్ బర్డ్స్లో ఆయనకి హై లెవెల్లో కనిపించింది. అందుకని అతను ఆ బర్డ్స్ని అబ్జర్వ్ చేయటం జరిగింది. ఎన్ని ఇయర్స్ ఆయన ఐలాండ్స్లో ఉన్నాడు అంటే నియర్లీ 5 ఇయర్స్ ఆయన ఐలాండ్స్లో ఉండి ఎవల్యూషన్ మీద అతను రీసెర్చ్ చేసి కొన్ని రకాల ప్రిన్సిపల్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆయన ప్రపోజ్ చేసిన ఈ ప్రిన్సిపల్స్ని అన్నింటినీ కలిపి డార్వినిజం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈయన యొక్క లైఫ్ టైం 1892 వరకు ఆయన యొక్క లైఫ్ టైం ఉందన్నమాట. ఓకే, మరి
ఈయన ఆ ప్రపోజ్ చేయడానికి థీరీస్ ప్రపోజ్ చేయడానికి ఆయన మీద ఎఫెక్ట్ చూపించిన థీరీస్ ఏంటి, ఆయన ఏ థీరీస్ని బేస్ చేసుకుని ఆయన థీరీస్ ప్రపోజ్ చేశాడు అంటే ఒకటి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ, ఇంకొకటి పాపులేషన్ థియరీ. ఈ రెండు థియరీలని బేస్ చేసుకొని అతను ఎవల్యూషన్ థియరీని ప్రపోజ్ చేయటం జరిగింది. మరి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అన్న థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే చార్లెస్ లయల్ అన్న సైంటిస్ట్ ప్రపోజ్ చేయటం జరిగింది. మరి ఈ పాపులేషన్ థియరీని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే మాల్థస్ అన్న సైంటిస్టు ఈ పాపులేషన్ థియరీని ప్రపోజ్ చేయటం జరిగింది. మరి ఈ మాల్థస్ అన్న సైంటిస్టు ఏం చెప్పాడు అంటే ఈ ఎన్విరాన్మెంట్లో న్యాచురల్ కండిషన్లో ఏ లివింగ్ ఆర్గానిజం అయినా ఏ యానిమల్ యొక్క జనాభా ఎట్లా పెరుగుతుంది అంటే 1, 2, 3, 4, 5 ఈ రేంజ్లో మాత్రమే వాటి యొక్క పాపులేషన్ పెరుగుతుంది అని చెప్పాడు. మరి ఎప్పుడైతే వాటికి మంచి ఫుడ్ దొరుకుతుందో, మంచి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయో అప్పుడు వాటి యొక్క జనాభా ఎట్లా పెరుగుతుంది అంటే 1కి 2, 2కు 4, 4కు 8, 8కు 16 అంటే అర్థమెటిక్ రీజియన్లో ఈ పాపులేషన్ అనేది మంచి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు పాపులేషన్ అర్థమెటిక్ రీజియన్లో పెరుగుతుంది, డబల్ అవ్వుకుంటూ పోతుంది అని చెప్పేసి ఈ మాల్థస్ అన్న సైంటిస్టు పాపులేషన్ థియరీని ప్రపోజ్ చేయటం జరిగింది. మరి అందుకే ప్రపంచంలో అత్యధిక జనాభా ఎక్కడుంది అంటే చైనా అని చెప్తారు. చైనాని ఎందుకని చెప్తున్నారు అంటే అక్కడ అన్నీ కూడా వాళ్ళకి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి, మంచి ఫుడ్ సోర్సెస్ ఉన్నాయి, మంచి న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయి. అందుకని వాటి యొక్క పాపులేషన్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్లోని నెంబర్ 1 పొజిషన్లో ఉండి వాళ్ళ యొక్క జనాభా అర్థమెటిక్ రీజియన్లో పెరుగుతోంది. సో అది దానినే ఏమంటారు అంటే మాల్థస్ పాపులేషన్ థియరీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ఈ డార్విన్ ప్రపోజ్ చేసిన 2 ప్రిన్సిపల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే న్యాచురల్ సెలెక్షన్. నేచర్ అనేది ఏ యానిమల్ బ్రతికి ఉండాలి, ఏ యానిమల్ అనేది పెరిష్ అయిపోవాలి, పెరిష్ అంటే డిజపియర్ అయిపోవాలి, చనిపోవాలి అన్నది ఏది డిసైడ్ చేస్తుంది అంటే నేచర్ విల్ డిసైడ్ ఓన్లీ which living organism will alive or perish. Perish means చనిపోవటం లేదా డిసపియర్ అయిపోవటం. అది ఏ యానిమల్ అయినా సరే, ఏ లివింగ్ ఆర్గానిజం అయినా సరే, అది లైవ్లీగా ఉండాలన్నా అది డెడ్ అయిపోవాలన్నా ఏది సెలెక్ట్ చేసుకుంటుంది అంటే నేచర్ సెలెక్ట్ చేస్తుంది. నేచర్ సెలెక్ట్ చేసిన ఆర్గానిజం ఏమో మంచిగా డెవలప్ అవుతుంది, నేచర్ సెలెక్ట్ చేయని ఆర్గానిజం అనేది చనిపోతుంది అని చెప్పేసిన సైంటిస్ట్ ఎవరు అంటే డార్విన్. ఆ థియరీనే ఏమంటారు అంటే నేచర్ సెలెక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ థియరీ చూద్దాం మనం, సర్వైవల్ ఫర్ ఫిట్టెస్ట్. మరి ఇప్పుడు నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది అంటున్నాం. నేచర్ ఎట్లా సెలెక్ట్ చేస్తుంది అంటే నేచర్లో ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు. నేచర్లో ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి విపరీతంగా వానలు పడతాయి, ఒక్కోసారి విపరీతంగా చలేస్తుంది, ఒకసారి విపరీతంగా ఎండ వస్తుంది. ఇట్లా నేచర్లో డిఫరెంట్ చేంజెస్ వస్తుంటాయి. ఒక్కోసారి ఫ్లడ్స్ వరదలు వస్తాయి, ఒక్కోసారి కరువు వస్తూ ఉంటుంది, ఒక్కోసారి భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేచర్లో వచ్చే చేంజెస్. ఆ నేచర్లో వచ్చే చేంజెస్కి అనుగుణంగా ఏ లివింగ్ ఆర్గానిజం అయితే తన బాడీలో కూడా చేంజెస్ తెచ్చుకొని అది లివింగ్ చెయ్యగలుగుతుందో దానినే ఏమంటారు అంటే సర్వైవల్ ఫర్ ఫిట్టెస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే చేంజెస్, బాడీలో చేంజెస్ తెచ్చుకొని నేచర్కి అనుగుణంగా బాడీలో చేంజెస్ తెచ్చుకోవడాన్నేమో ఫిట్టెస్ట్ అంటారు.
దేనికి ఫిట్ అవుతుంది? అది సర్వైవ్ కావడానికి, అంటే బ్రతకడానికి అది చేసే ఫిట్టెస్ట్, అది బాడీలో తెచ్చుకునే చేంజెస్ని ఏమంటారు అంటే సర్వైవల్ ఫర్ ఫిట్టెస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా ఫిట్ అయిన లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే బ్రతుకుతాయి. ఫిట్ కాని లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని పెరిష్ అయిపోతాయి. పెరిష్ అయిపోతాయి. దానిని నేచర్ సెలెక్షన్ అంటాం. మరి నేచర్ సెలెక్ట్ చేసుకోవాలంటే అది బాడీలో చేంజెస్ తెచ్చుకోవాలి. ఆ చేంజెస్ తెచ్చుకోవడాన్ని సర్వైవల్ ఫర్ ఫిట్టెస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకే, తర్వాత ఇంకొక థియరీ కూడా ఉంది. అదేంటి అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇవన్నీ కూడా, ఈ థియరీస్ అన్నీ కూడా ఒకదానికొకటి రిలేటెడ్. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, అది ఏదైనా లివింగ్ ఆర్గానిజం ఆ నేచర్లోకి చేంజెస్ వచ్చినప్పుడు దాని బాడీలో కూడా అవి చేంజెస్ తెచ్చుకున్నప్పుడే అది సర్వైవ్ అవుతుంది. సర్వైవ్ అయ్యాక వాటి యొక్క పాపులేషన్ని డెవలప్ చేసుకుంటే అదే స్పీషీస్ వెల్ డెవలప్డ్ స్పీషీస్గా డామినేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, దాన్ని సర్వైవల్ ఫర్ ఫిట్టెస్ట్ అంటున్నాం. మరి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? తెలుగులో మనుగడ కోసం పోరాటం అంటే అది బ్రతికి ఉండటం కోసం స్ట్రగుల్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది. దేంతో ఫైట్ చేస్తుంది అంటే అటు నేచర్తో కూడా ఫైట్ చేసి కొత్త చేంజెస్ తెచ్చుకుంటుంది. ఇది పక్కనున్న లివింగ్ ఆర్గానిజమ్స్తో కూడా ఫైట్ చేసి అది డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. దానిని ఏమంటారు అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఓకే, మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ కొన్ని కుక్కల్ని తీసుకొని ఆ కుక్కల్ని ఒక వారం రోజుల నుంచి అసలు తిండి పెట్టకుండా అట్లనే ఉంచిన తర్వాత ఆ కుక్కల్ని అన్నింటినీ కూడా ఒక చోట వదిలి ఒకే ఒక బ్రెడ్ ముక్కని కుక్కల మధ్యలో వేస్తే ఆ కుక్కలు ఏం చేస్తాయి? ఆ బ్రెడ్ ముక్కని తినే దాంట్లో ఏ కుక్కలైతే పోటీ పడుతున్నాయో ఆ కుక్కలతో ఫైట్ చేస్తాయి. చివరికి ఆ బ్రెడ్ ముక్క దేనికి దొరుకుతుంది అంటే అన్ని కుక్కల మీద ఫైట్ చేసి గెలిచిన కుక్క మాత్రమే ఆ బ్రెడ్ ముక్కను తినగలుగుతుంది. దానినే ఏమంటారు అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ మనుగడ కోసం పోరాటంలో ఏ లివింగ్ ఆర్గానిజం అయితే విక్టరీ అవుతుందో ఆ విక్టరీ అయిన ఆర్గాన్ మాత్రమే నేచర్లో సర్వైవ్ అవుతుంది. దానినే నేచర్ సెలెక్షన్ అంటారు. మరి దానికోసం దీనిలో వచ్చే చేంజెస్నేమో సర్వైవల్ ఫర్ ఫిట్టెస్ట్ అంటారు. ఈ మూడు థియరీస్ ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటుంది. ఆ తేడాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మూడు థియరీస్ మనకి ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఈ మూడు థియరీస్ని కలిపి ఏమంటారు అంటే డార్వినిజం అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి డార్విన్ చెప్పిన ఈ థియరీస్నే ఇంకొక సైంటిస్టు ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలస్ అన్న సైంటిస్టు కూడా అవే థియరీస్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎవరు? డార్విన్ చెప్పిన కాన్సెప్ట్నే ఆయన కూడా చెప్పడం జరిగింది. అందుకని వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే డార్విన్, ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలస్ ఇద్దరూ కలిసి ఒక కొత్త బుక్ని వాళ్ళు ప్రింట్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటి అంటే ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అన్న బుక్ని అతను ప్రింట్ చేసి దాంట్లో ఈ థియరీస్ అన్నింటినీ కూడా వాళ్ళు రాయటం జరిగింది. ఇది డార్వినిజం గురించి. ఓకే, ఎవల్యూషన్ గురించి సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. మరి మన సైన్స్ అంటే ఏంటి? ఎవిడెన్స్ ఉండాలి, సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉంటేనే అది అట్లా జరిగింది అనేది నేను నమ్ముతా, లేకపోతే నమ్మను. మరి ఆ ఎవిడెన్సెస్ ఏంటి అన్న దాని గురించి చూద్దాం. ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటి అంటే ఫాసిల్స్. నెక్స్ట్ ఎవిడెన్స్ ఏంటి అంటే ఎంబ్రియోస్. ఇంకొక ఎవిడెన్స్ ఏంటి అంటే వెస్టీజియల్ ఆర్గాన్స్.
ఈ 3 రకాల ఎవిడెన్స్ని సాక్ష్యాలను బట్టి ఎవల్యూషన్ ఇట్లా జరిగింది అని చెప్పటం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఎవిడెన్స్ మనం చూద్దాము, ఫాజిల్స్. మరి ఫాజిల్స్ అంటే ఏంటి? యానిమల్స్ అన్నీ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, ఇంకా చాలా లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఎల్లకాలం బతుకుంటాయా? బతుకుండవు. చాలా లివింగ్ ఆర్గానిజమ్స్ ఈవెన్ దో హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏవో ఒకరోజు చనిపోతాయి. చనిపోయిన తర్వాత వాటి యొక్క బాడీ పార్ట్స్లో కొన్ని పార్ట్స్ అనేవి ఎన్ని ఇయర్స్ అయినా కానీ అవి చెడిపోకుండా నేచర్లో ప్రిజర్వ్ చేయబడి ఉంటాయి. అలాంటి పార్ట్స్ని ఏమంటారు అంటే ఫాజిల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకే, నేచర్ విల్ ప్రిజర్వ్ dead animals or parts, dead animals and plants parts remainings are called fossils. Nature preserve remaining parts of living organisms are called fossils. నేచర్లో ప్రిజర్వ్ చేయబడిన లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క పార్ట్స్నే లేదా వాటి యొక్క రిమైనింగ్స్నే ఏమంటాం? ఫాజిల్స్ అంటాం. ఈ ఫాజిల్స్లో మనకి ఎక్కువగా కనబడేవి ఏంటి అంటే బోన్స్. ఈ బోన్స్ అనేవి ఎక్కువగా నేచర్లో ప్రిజర్వ్ చేయబడి ఉంటాయి. రైట్, మరి ఈ ఫాజిల్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లేదా స్టడీ ఆఫ్ ఫాజిల్స్ ఈజ్ కాల్డ్ పేలియంటాలజీ. స్టడీ ఆఫ్ ఫాజిల్స్ ఈజ్ కాల్డ్ పేలియంటాలజీ. మరి ఫాజిల్స్ తీసుకున్నారు, ఎముకలు దొరికినాయి, ఒక యానిమల్ యొక్క ఎముకలు దొరికినాయి. దొరికిన తర్వాత ఈ పేలియంటాలజిస్టులు ఏం చెప్తారు అంటే ఇది 5000 years బ్యాక్ యానిమల్ది, 10,000 years బ్యాక్ యానిమల్ది, లేదా ఆ మధ్య ఆఫ్రికాలో కొన్ని రకాల హ్యూమన్స్ యొక్క స్కెల్టన్ దొరికితే ఇది 10,000 years బ్యాక్ ఉన్న మా హ్యూమన్ బీయింగ్ యొక్క బోన్స్ అని చెప్తున్నారు. అంటే ఆ ఏజ్ని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అంటే కార్బన్ డేటింగ్ అనే మెథడ్ ద్వారా వాళ్ళు ఫాజిల్స్ యొక్క ఏజ్ని వాళ్ళు ఎస్టిమేషన్ లేదా ఎక్స్పెక్ట్ చేసి చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి ఈ ఫాజిల్స్ నుంచి ఎట్లా చెప్తున్నారు అంటే మనకి జురాసిక్ పార్క్ సినిమా చూసాం, డైనోసారస్. మరి ఈ డైనోసారస్లు అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఎంత పెద్దగా ఉంటాయి అంటే ఒక్కొక్కటి కనీసం 30-40 అడుగుల హైట్ ఉంటాయి. మరి మేడం మీరు చూడలేదు కదా డైనోసారస్ని, అవి 30-40 అడుగుల హైట్ ఉంటాయని ఎట్లా చెప్తున్నారు అంటే ఈ డైనోసారస్ యొక్క బోన్లు, ఈ డైనోసారస్ యొక్క స్కెలిటన్ మనకు దొరికింది. ఆ స్కెలిటన్ని బట్టి ఈ డైనోసారస్ ఇన్ని ఇయర్స్ బ్యాక్ ఉన్నది, ఈ డైనోసారస్ ఇంత హైట్ ఉన్నది అని మనం వేటిని బేస్ చేసుకొని చెప్తున్నారు? వాటి యొక్క ఫాజిల్స్ అంటే ఇక్కడ బోన్స్ని బట్టి చెప్తున్నారు. ఆదిలాబాద్లో ఎక్కువగా ఈ డైనోసారస్ యొక్క స్కెలిటన్లు దొరకటం జరిగింది, ఆదిలాబాద్ డిస్టిక్లో. ఓకే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ బోన్స్ని బట్టి ఎవల్యూషన్ అనేది ఇట్లా జరిగి ఉంటుంది అని చెప్తున్నారు. ఆ బోన్స్ యొక్క ఏజ్ని కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. స్టడీ ఆఫ్ ఫాజిల్స్ని ఏమంటారు అంటే పేలియంటాలజీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ఇంకొన్ని రకాల ఇంటర్నల్ స్ట్రక్చర్, బోన్ స్ట్రక్చర్ని బట్టి కూడా ఎవల్యూషన్ ఇట్లా ఉంటుంది అని చెప్తున్నారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే హోమోలాగస్ ఆర్గాన్స్. హోమోలాగస్ ఆర్గాన్స్ అంటే ఏంటి అంటే ఇవి బయటకి చూడటానికి వేరువేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన చెయ్యి, కుక్క యొక్క ముందు కాలు, పులి యొక్క ముందు కాళ్ళు, ఓకే, తర్వాత తిమింగలం యొక్క రెక్క, తర్వాత పులి చిరుత పులి యొక్క కాళ్ళు. ఇవన్నీ కూడా చూడటానికి ఒకేలాగా ఉన్నాయా? లేదు, వేరువేరుగా ఉన్నాయి.
అయినప్పటికీ వాటి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ మాత్రం ఒకేలాగా ఉంటుంది. వాటి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ మాత్రం ఒకేలాగా ఉంటుంది. అలాంటి ఆర్గాన్స్ని ఏమంటారు అంటే హోమోలాగస్ ఆర్గాన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎనలాగస్ ఆర్గాన్. మరి ఎనలాగస్ ఆర్గాన్స్ అంటే ఏంటి అంటే దీనికి ఆపోజిట్. అవి బయటకి చూడటానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ ఇంటర్నల్ స్ట్రక్చర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి వాటిని ఏమంటారు అంటే ఎనలాగస్ ఆర్గాన్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇన్సెక్ట్ వింగ్స్ అంటే దోమ యొక్క రెక్కలు, ఈగ యొక్క రెక్కలు, బర్డ్ వింగ్ పక్షి యొక్క రెక్క, బ్యాట్ వింగ్ గబ్బిలం యొక్క రెక్క. ఇవన్నీ కూడా బయటికి చూడటానికి ఒకేలాగా ఉంటాయి, వాటి యొక్క పని కూడా ఒకేలాగా ఉంటుంది, ఎగరడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇంటర్నల్ స్ట్రక్చర్కి వచ్చేసరికి మాత్రం వీటి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి ఆర్గాన్స్ని ఏమంటారు అంటే ఎనలాగస్ ఆర్గాన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఆర్గాన్స్కి అనుగుణంగా ఈ ఆర్గాన్స్ను బట్టి కూడా ఎవల్యూషన్ ఇట్లా జరిగింది అని మనం చెప్పవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎంబ్రియాలజీ. ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్లో ఫాసిల్స్ ఒకటి అయిపోయింది, హోమోలాగస్ ఎనలాగస్ ఆర్గాన్స్ అయిపోయినాయి, రెండో ఎవిడెన్స్ కూడా అయిపోయింది. ఇక మూడో ఎవిడెన్స్ ఏంటి అంటే ఎంబ్రియాలజీ. ఎంబ్రియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎంబ్రియోస్, అంటే పిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఎంబ్రియాలజీ అంటారు. పిండం అంటే ఏంటి, ఆల్రెడీ మనం హ్యూమన్ ఎంబ్రియో గురించి చూసాం. పిండం అంటే ఎంబ్రియో, స్టడీ ఆఫ్ ఎంబ్రియో ఈజ్ కాల్డ్ ఎంబ్రియాలజీ. మరి ఎంబ్రియాలజీని బట్టి ఎట్లా చెప్తున్నారు మేడం మీరు అని అంటే ఫిష్ యొక్క ఎంబ్రియో, ఫ్రాగ్ యొక్క ఎంబ్రియో, తర్వాత రెప్టైల్స్ యొక్క ఎంబ్రియో, తర్వాత బర్డ్స్ యొక్క ఎంబ్రియో, తర్వాత మ్యామల్స్ యొక్క ఎంబ్రియో, హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఎంబ్రియో. ఈ అన్ని ఎంబ్రియోలు కూడా ఒకదానికొకటి బయటకు చూడటానికి ఒకేలాగా ఉంటాయి. ఈ ఎంబ్రియోలో ఉండే చిన్న చిన్న వేరియేషన్స్ను బట్టే దేని నుంచి ఏవి ఎరైజ్ అయినాయి అన్నది చెప్పగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ తీసుకున్నాం, ఫ్రాగ్ తీసుకున్నాం. మీరు ఎప్పుడైనా గమనించండి, చిన్న చిన్న ఫిషెస్ వాటర్లో ఉన్నప్పుడు వాటిని పట్టరు. ఎందుకు అంటే ఫ్రాగ్ యొక్క ట్యాడ్పోల్ కూడా ఫిష్ లాగే ఉంటుంది. ఫిష్ అయితే ఎట్లా గాలి పీల్చుకొని వదులుతుందో గిల్స్తో, ఈ ఫ్రాగ్ యొక్క ట్యాడ్పోల్ కూడా అంతే, సేమ్ నీళ్ళల్లో గిల్స్ ద్వారానే అది బ్రీతింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి చేపలు పట్టే వాళ్ళు వాటిని పట్టినప్పుడు అది ఫ్రాగ్ యొక్క ట్యాడ్పోలా లేదా ఫిష్ యొక్క చిన్న ఎంబ్రియో ఏంటి అన్నది వాళ్ళు చెప్పలేరు అన్నమాట, గుర్తుపట్టలేరు. అందుకని ఫిషెస్ చిన్నగా ఉన్నప్పుడు పట్టరు. ఫిష్ డెవలప్ అయి కొంచెం పెద్దగా అయిన తర్వాతే వాటిని పట్టుకుంటారు. అంటే ఏంటి, ఇక్కడ ఫ్రాగ్ దాని యొక్క లైఫ్ సైకిల్లో దేని పోలికలు చూపిస్తోంది, ఫిష్ యొక్క పోలికల్ని చూపిస్తుంది దాని యొక్క ఎంబ్రియో డెవలప్మెంట్లో. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం, ఫిషెస్ నుంచే ఫ్రాగ్స్ అనేవి ఎరైజ్ అయినాయి అని చెప్పవచ్చు. మరి ఇట్లా ఎంబ్రియోస్ గురించి స్టడీ చేయటం ద్వారా ఏ యానిమల్ నుంచి ఏ స్పీషీస్ ఎరైజ్ అయినది అన్నది మనం ఈజీగా చెప్పవచ్చు. ఇది థర్డ్ ఎవిడెన్స్. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆర్కియాప్టెరిక్స్. ఇది ఏ ఎవిడెన్స్ కిందకు వస్తుంది అంటే ఫాసిల్స్ కిందకే వస్తుంది. ఈ ఆర్కియాప్టెరిక్స్లో అటు రెప్టైల్స్ అంటే పాకే జంతువులు, ఇటు బర్డ్స్ అంటే పక్షులు, అంటే అటు రెప్టైల్స్ యొక్క లక్షణాలని ఇటు బర్డ్స్ యొక్క లక్షణాలని రెండింటిని కలిగి ఉన్నదట ఈ ఆర్కియాప్టెరిక్స్ అనే యానిమల్ యొక్క ఫాసిల్. కాబట్టి రెండు లక్షణాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి
ఏమని చెప్తున్నారు అంటే రెప్టైల్స్ నుంచి బర్డ్స్ రావడానికి ముందు ఈ యానిమల్స్ ఉన్నాయి, వీటి నుంచే తర్వాత బర్డ్స్ అనేవి ఎరైజ్ అయినాయి అని చెప్పేసి చెప్పటం జరుగుతూ ఉంది. అది ఆర్కియాప్టెరిక్స్ అనే ఫాజిల్ గురించి. ఇది కూడా ఒక ఎవిడెన్స్గా మనం చెప్పొచ్చు. మరి ప్రోటోకార్డేటా, కార్డేటాస్, నాన్ కార్డేట్స్, కార్డేట్స్ ఉన్నాయి. మనం కార్డేటాలో చూద్దాం. కార్డేటాలో డెవలప్మెంట్ ఎట్లా జరిగింది అంటే ఎవల్యూషన్లో ఫాజిల్స్ నుంచి, ఎంబ్రియోస్ నుంచి ఆర్గాన్స్ ఉన్నాయి కదా, ఆర్గాన్స్ని బట్టి వీళ్ళు ఎవల్యూషన్ ఇట్లా జరిగింది అని చెప్తున్నారు. ఎట్లాగా అంటే ఫస్ట్ ఫిషెస్ వచ్చినాయి, ఫిషెస్ నుంచి ఏమొచ్చినాయి, ఫ్రాగ్స్ వచ్చినాయి, ఫ్రాగ్స్ నుంచి ఏమొచ్చినాయి, రెప్టైల్స్ వచ్చినాయి. ఈ రెప్టైల్స్ దగ్గర ఏమైంది అంటే ఒకవైపు ఏమో బర్డ్స్ వచ్చాయి, ఇంకోవైపు నుంచి ఇవే రెప్టైల్స్ నుంచి ఇంకోవైపు నుంచి మ్యామల్స్ అనేవి ఎరైజ్ అయినాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఎవల్యూషన్ ఇట్లా మనం చెప్పుకున్న సీక్వెన్స్లో జరిగింది అని ఎట్లా చెప్తున్నారు అంటే బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ని బేస్ చేసుకుని చెప్పటం జరిగింది. ఎన్ని రకాల ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్పుకున్నాం మనం? ఫాజిల్స్, హోమోలోగస్, ఎన్లాగస్ ఆర్గాన్స్, సెకండ్, థర్డ్ వన్ ఎంబ్రియాలజీ, ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, వెస్టీజియల్ ఆర్గాన్స్. వీటిని బట్టి ఎవల్యూషన్ ఇట్లా జరిగింది అని మనం చెప్పుకోవటం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే వెస్టీజియల్ ఆర్గాన్స్. మరి వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది వెస్టీజియల్ అంటే వేస్ట్ ఆర్గాన్స్ అని. మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ని మనం వాడకపోవడం వల్ల ఏమయ్యింది అంటే ఆ ఆర్గాన్స్ అనేవి కంప్లీట్గా క్షీణించిపోయి చిన్న చిన్న వెస్టీజియల్ ఆర్గాన్గా బాడీలో ఉండటం జరిగింది. వాటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు మనకి, వాటితో మనం ఎలాంటి పని కూడా లేదు. అలాంటివి కంప్లీట్ క్షీణించిపోయినాయి, కంప్లీట్గా అవి డిజపియర్ అవ్వటానికి దగ్గరలో ఉండి చిన్న చిన్న పార్ట్స్ లాగా అలా వేలాడుతూ ఉన్నాయి. అలాంటి ఆర్గాన్స్ని ఏమంటారు అంటే వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటారు. బాడీలో ఇన్ అవర్ బాడీ విచ్ ఆర్గాన్స్ వీఆర్ నాట్ యూజింగ్, దట్ టైప్ ఆఫ్ ఆర్గాన్స్ becoming into waste organs, that organs are called vestigial organs. Okay, vestigial organs means disappear waste organs are called vestigial organs. Okay, మన బాడీలో మొత్తం ఎన్ని వెస్టీజియల్ ఆర్గాన్స్ ఉన్నాయి అంటే 180 వెస్టీజియల్ ఆర్గాన్స్ అనేవి మన బాడీలో ఉన్నాయి. 180 ఆర్గాన్స్ ఉన్నాయంట పనికి రానివి వెస్టీజియల్ ఆర్గాన్స్ మన బాడీలో. అందుకని హ్యూమన్ బాడీని ఏమంటారు అంటే మ్యూజియం ఆఫ్ వెస్టీజియల్ ఆర్గాన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మన బాడీ వెస్టీజియల్ ఆర్గాన్కి ఒక మ్యూజియం లాంటిది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి మన బాడీలో కొన్ని చూద్దాం ఏమేమి ఉన్నాయో. అపెండిక్స్ ఎక్కడ కనబడుతుంది మనకి? డైజెస్టివ్ సిస్టంలో లార్జ్ ఇంటెస్టైన్కి ఒకవైపున స్మాల్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దానిని ఏమంటారు అంటే అపెండిక్స్ అంటారు. ఈ అపెండిక్స్ వేటిలో డెవలప్ అయ్యింది అంటే హెర్బివోర్స్లో బాగా డెవలప్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ప్లాంట్ యొక్క సెల్ పైన మొత్తం కూడా సెల్ వాల్ అనేది దేంతో తయారై ఉంటుంది అంటే సెల్యులోజ్తో తయారై ఉంటుంది. మరి హెర్బివోర్స్ ఏం తింటాయి? ఓన్లీ ప్లాంట్స్నే తింటాయి. మరి ప్లాంట్ని తినాలి అంటే దానిలో ఉన్న సెల్యులోజ్ని కూడా డైజెస్ట్ చేసుకోవాలి. ఆ సెల్యులోజ్ని డైజెస్ట్ చేసే ఆర్గాను హెర్బివోర్స్లో ఏంటి అంటే ఈ అపెండిక్స్. మరి ఆ తర్వాత కార్నివోర్స్ ఉన్నాయి, ఆమ్నివోర్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్గా ప్లాంట్స్ మీద డిపెండ్ అయినాయా? ఫ్లెష్ని కూడా తింటాయి. వీటికి సెల్యులోజ్ని డైజెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. కాబట్టి ఆ పార్టీని వాడట్లా. ఆ పార్టీని వాడకపోయేసరికి ఏమైంది? అది నెమ్మదిగా డిసపియర్ అవడానికి దగ్గరగా ఉండి వెస్టీజియల్ ఆర్గాన్గా మారిపోవటం జరిగింది. అది అపెండిక్స్. ఇక పిన్న అంటే ఏంటి? ఈ పైన కనబడే చెవి డొప్ప. దీనినే ఏమంటారు అంటే పిన్న అని చెప్పేసి అంటారు. ఇది కూడా మనకి వెస్టీజియల్ ఆర్గానే.
మనం వినేది దీంతో కాదు, దీని లోపల ఉన్న మెటీరియల్ ఉంది, లోపల ఆర్గాన్స్ ఉన్నాయి, వాటి ద్వారా మనం వింటామన్నమాట. ఇక నెక్స్ట్ హెయిర్స్. కొంతమందికి పిన్నా మీద చెవు లోపల నుంచి ఈ చెవు మీద నుంచి హెయిర్స్ వస్తాయి, అవి కూడా వెస్టిజియల్ ఆర్గాన్సే. మ్యామరీ గ్లాండ్స్ ఇన్ మేల్స్. మరి ఫిమేల్స్ మాత్రమే పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి, మేల్స్ అనేవి మ్యామల్స్లో పాలివ్వవు. కాబట్టి మేల్స్లో ఈ మ్యామరీ గ్లాండ్స్ అనేవి వెస్టిజియల్ ఆర్గాన్స్గా ఉంటాయి. ఇట్లా మొత్తం 180 ఆర్గాన్స్ అనేవి మన బాడీలో వెస్టిజియల్ ఆర్గాన్స్గా ఉండటం జరిగింది. వెస్టిజియల్ ఆర్గాన్స్ మీన్స్ డిజపియర్ వేస్ట్ ఆర్గాన్స్. Okay, will be disappear waste organs are called vestigial organs, right? ఇక మన కంటిలో కూడా చివర్లో చిన్న మాంసపు ముద్దలాగా ఉంటుంది, దానిని ఏమంటారు అంటే ప్లికా సెమిల్యూనారిస్ అంటారు. మరి ఇది 3వ లేయర్ అన్నమాట. ఆ వాటర్లో ఉండే యానిమల్స్కి అయితే కంటి పైన కూడా ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ దేనికి అంటే ఆ వాటర్ యొక్క ఫ్లోటింగ్కి, వాటి యొక్క కళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ మనం వాటర్లో ఉంటున్నామా? ఉండట్లా. ఎక్కడ ఉంటున్నాం మరి? మనం ఎర్త్ మీద ఉంటున్నాం. మనం వాటర్లో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి మనలో ఆ లేయర్ అవసరం లేదు, కాబట్టి అది డిజపియర్ అయిపోయే స్టేజ్లోనే ఉంది, వెస్టిజియల్ ఆర్గాన్గా ఉంది. దానిని ఏమంటారు అంటే ప్లికా సెమిల్యూనారిస్ అంటారు. ఇక ఎంబ్రియోస్ డెవలప్మెంట్కి వద్దాం. యోక్ సాక్ ఉంది. యోక్ సాక్ అనేది మనలో అది కంప్లీట్గా డిజపియర్ అయిపోయిన ఒక వెస్టిజియల్ లేయర్గానే చెప్పొచ్చు. మరి యోక్ సాక్ అనేది ఎక్కడ బాగా డెవలప్ అవుతుంది అంటే ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ జరిగే యానిమల్స్లో ఆ గుడ్లు అనేవి బయటకు వదిలిపెడతాయి. ఆ గుడ్లలో ఉన్న ఎంబ్రియోని ప్రొటెక్ట్ చేయడానికి యోక్ సాక్ అనేది ఉపయోగపడుతుంది. యోక్ సాక్ అంటే మనం కోడిగుడ్డును ఉడకబెట్టినప్పుడు లోపలి వైపు ఎల్లో కలర్ బాల్ వస్తుంది కదా, దాన్నే యోక్ సాక్ అంటారు. అవి ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ జరిపే యానిమల్స్లో ఆ యోక్ సాక్ అనేది ఎంబ్రియో డెవలప్మెంట్లో బాగా డెవలప్ అయి ఉంటుంది. కానీ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరిపే మ్యామల్స్ లాంటి వాటిల్లో యోక్ సాక్ అనేది కూడా ఒక వెస్టిజియల్ లేయర్గానే ఉండటం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆటవిజం. ఆటవిజం అంటే ఏంటి అంటే ఒక్కొక్కసారి బేబీస్ పుట్టినప్పుడు వెస్టిజియల్ ఆర్గాన్స్ ఆ బేబీస్లో మనకి బాగా డెవలప్ అయి కనబడతాయి. ఓకే, బేబీస్ బర్త్ అయిన తర్వాత కొంతమంది బేబీస్లో ఈ వెస్టిజియల్ ఆర్గాన్స్ అనేవి మళ్ళీ వాళ్ళల్లో